ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సతే ఫలయ బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ్యో సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం. ఈ జూలై మాసంలో 12 రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్, కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఈ నెలలో ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగవు, ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది, వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదురా చెప్తున్నాను. ఈ 12 రాసులకి ఎలా ఉంది ఏమిటనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట జీవితం, లలాటకం, యోగం, నక్షత్రం, జీవితం, అమ్మవారు. ఈ గవ్వలేసి ఈ నెలలో ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుందనేది తెలుసుకోబోతున్నాము మేషరాశి వాళ్ళకి. ఓం నమ శివాయ సమ్మక్కాయ నమ. జాయ్ సారలమ్మాయ నమ. 1 2 3 4 5 పడ్డాయి. 5 అనగా పంచపాండవులు. పంచపాండవులు అంటే మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అశ్విని నక్షత్రము 1 2 3 4 పాదములు అనగా, భరణి నక్షత్రము 1 2 3 4 పాదములు అనగా, కృతికా నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు. మరి ఈ మేషరాశిలో గవ్వల పంచాంగంలో చూసుకుంటే 5 వచ్చినాయి. 5 అంటే పంచపాండవులు. అయితే రాజభోగం అని ఉంటుంది, లేకపోతే పాండవుల వనవాసం ఎలా చేశారో అలాంటి కష్టాలన్న ఉంటాయి. కాబట్టి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 2, ఖర్చులో 14. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎటు పోయినా కూడా మనశ్శాంతి అనేది లేకోకుండా అయిపోతుంది. నమ్మిన వాళ్ళు, సాయం చేస్తున్న వాళ్ళు, హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరూ మనకి సాకారం చేసినట్టుగా ఏం పెద్దగా ఏం కనబడతలేదు. మరి జాతక యోగంలో చూసుకుంటే, నక్షత్ర గడియల్లో చూస్తే 1 2 3 సంవత్సరాల నుంచి ఇలా జాతకంలో శ్రమ ఒత్తిడి వలన ఇలా మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా శ్రమ ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళకి ఒత్తిడి అంటే చేసే పనిలో కానీ, చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ, ఇలాంటి కార్యక్రమాల విషయాలలో కూడా చాలామంది చాలా వరకు ఒత్తిడితో బాధపడుతూ కుటుంబాన్ని, బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని చాలా వరకు ఆలోచన చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వస్తుంటారు. మరి ఈ జూలై 15 నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని పనులు మీకు అనుకోకుండా ఎదురయ్యే పనులు కూడా ఎదురయ్యే స్థానం కూడా ఉంది. మరి ఈ నెలలో 16వ తారీఖు నుంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మరి సంతానంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అధిక ఖర్చుల వల్ల ఏది సాధించినా కూడా అంతంత మాత్రం చేతికాడకు వస్తుంది, చేయి జారిపోతుంది. మరి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ, పెళ్ళిళ్ళు సంబంధాలు కొంతవరకు లేటుగా కనబడుతున్నాయి. అయితే మ్యారేజ్ విషయం అనేది సెలెక్ట్ అవుతుంది. కళ్యాణ యోగం అనేది కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల మరి మీరు కొన్ని పనులు, ఎప్పుడో పెండింగ్ అయిన పనులు పూర్తి కావాల్సినవి, కోర్టు సమస్యలు పూర్తి కావాల్సిన టైము, మరి ఆరోగ్య సమస్యలో చాలా వరకు ఇబ్బందులు ఎదురే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీరు ఎవరిని నమ్మకూడదు. బంధుమిత్రులైతే అసలు నమ్మకూడదు. మీకు ఎవరు నమ్ముతారో వాళ్ళే మీకు పంగనామం పెడతారు. వాళ్ళ నుంచే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి.
వాళ్ళ నుంచే మీ కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో ఫ్రెండ్షిప్లో ముగ్గురు కలిసి చేయొద్దు. కాబట్టి ఈ జాతి ఈ ఈ ఈ మేషరాశి జాతక చక్రంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా కనబడుతుంది. మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు, విద్యారంగంలో మంచి విద్య, తెలివితేటలు, మంచి డెవలప్మెంటు, అభివృద్ధిగా కావలసిన టయాలు కూడా కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి వెళ్దాం అనుకున్నా కూడా కొంచెం ఆచితూచి అడుగేయండి. తొందరపాటు వద్దు, నిదానమే ప్రధానము. కాబట్టి మీకు శనిమా దశ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ శనిమా దశ మీకు రన్నింగ్ అయింది కాబట్టి దానివల్ల మీరు ఎంతలా పాయింట్ అయినా కూడా బ్రేక్ అయిపోతుంటుంది. కాబట్టి ఆ బ్రేకు కాకోకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది శ్రీ వారాహిని మాతని అమ్మవారిని 9 వారాల పాటు అష్టమి రోజున అష్టమి 9 అష్టమి రోజున మీరు వెళ్ళి పూజాబలం చేయాలి. 9 అయిపోయిన తర్వాత 10వ వారం రోజున కాలభైరవ గుడికి వెళ్ళి అక్కడ ఉప్పుతో జ్యోతిని వెలిగించాలి. అంటే గుమ్మడికాయని లోన మొత్తం తీసి దాంట్లో నూనె పోసి దాంట్లో ఒత్తులు వెలిగించేసి కింద ఉప్పు పోసి దాంట్లో దీపారాధన చేయాలి. 2 జ్యోతులు వెలిగించాలి. అప్పుడు మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా కలుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి సందేహాలైనా కానీ, ఎలాంటి డౌట్ అయినా కానీ మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ బేటి ఏముంది అని మొత్తం చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి, జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి. మీరు ఫోన్ల ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఫోన్లు కాదు, డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి, లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుగైతే మీకు మా ఆఫీసు, మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము. అక్కడ పోయారనుకోండి, మీ పని అవుతుంది, సక్సెస్ అవుతుంది, జయప్రదంగా అవుతుంది. అనుకున్న పనులు మీకు విజయవంతం అయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం నమః శివాయ నమః.